ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నీవు మారకముందు నీ భాషను మార్చుకోవాలి. విజయవంతమైన వ్యక్తిత్వంతో కూడిన జీవితంను జీవించాలంటే నీవు మారకముందు నీ భాషను మార్చుకోవాలి. మరి ఈ యొక్క సంభాషణ మనకెంతో మేలు చేసింది. మన జీవితం మీద ఎంతో ప్రభావం చూపించేటువంటిది. పలకబడినటువంటి ఒక ముఖ్యమైన మాట విజయవంతమైన వ్యక్తిత్వ జీవితానికి ఉపయోగపడుతుందని చెప్పి మనమంతా కూడా గ్రహించాలి. ప్రజలు సాధారణంగా వ్యతిరేక తీరులో మాట్లాడటానికి తేలిగ్గా అలవాటు పడిపోయారు. నెగిటివ్ సైడ్ అంటారు కదా. ఎలాగా అంటే, అయ్యా నేనెంత పేదవాడిని, ప్రభుకి ఇవ్వటానికి కూడా నా చేతిలో చిల్లిగా అవ్వలేదు, పైసా లేదు. చూడండి, దీన్ని మంచి అనుకుంటారు వాళ్ళు చాలామంది. మా దగ్గర ఏమీ లేదండి, మేము పేదవాళ్ళం అండి, అందుకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వ్యతిరేక రీతిలో వ్యతిరేక తీరులో మాట్లాడటం తేలికగా అలవాటైపోయింది వాళ్ళకి. కానీ అది చాలా ఎఫెక్టివ్, మంచిది కాదు. మంచి జీతం ఉన్నదో లేదో అనేది తెలియటానికి ఈజీగా ఎదుటి వాళ్ళకి ఇలా క్లూ ఇస్తూ ఉంటుంటాను అనమాట. అయ్యా నేను చాలా పేదరికంలో ఉంటే చాలా పెద్ద కానుక ఇచ్చేదాన్ని, ఇచ్చేవాడిని అని. మంచి జీతం ఉన్న ఉద్యోగానికి అవకాశం వచ్చినప్పుడు మరి నా నరాల కేంద్రం నుంచి ధనవంతుణ్ణి కావచ్చునన్న వ్యతిరేక సమాచారం నాకు ఇంకా అందలేదు. నేను పేదవాడినిగా ఉండాలి, నేను ఈ ఉద్యోగం అంగీకరించలేను, ధనవంతుని కాదగినటువంటి స్తోమత నాకు లేదు. చూసారా, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అన్నట్లు నీ ఒక పేదవానిగా నటించాలని ఇష్టపడుతున్నావు కాబట్టి పేదరికాన్ని ఆకర్షిస్తూ ఉన్నావు. ఆ యొక్క ఆకర్షణ ఎప్పుడు ఉన్నట్లయితే నిన్ను నిరంతరం పేదరికంతో నివసింపజేయటానికి అనుమతిస్తూ ఉంది. వింటున్నారా ప్రియులారా? ఎందుకని మేము అభివృద్ధి చెందలేకపోతున్నాము అనేటువంటి ప్రశ్న ఈ రోజున చాలా మందిలో వస్తూ ఉంటుంటుంది. వాస్తవానికి నువ్వు మాట్లాడే మాటలు నీ జీవితాన్ని ఎంత ప్రభావవంతంగా మార్చేసి నేను ఎదగనివ్వకుండా చేసి, నేను పేదవాడిని నువ్వు పలుకుతూ ఉండగానే అవి ఆకర్షించి నిన్ను నిరంతరం పేదరికంలో నివసింపజేయడానికి అవి అనుమతిస్తూ ఉన్నాయన్నమాట. 2000 సంవత్సరాల క్రితం బైబిలు ఏమి ఉద్ఘాటించిందో అంటే ఏమి చెప్పిందో నేను కూడా ఆ విషయాలు గ్రహించినప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వైద్యశాస్త్రం ఈ యొక్క సిద్ధాంతాన్ని ఈ మధ్య కనుగొంది. నరాల సర్జను ఇంకా చెప్పింది ఏంటంటే, ప్రజలు ఎప్పుడు కూడా తమలో తాము నేను యవనస్తుడినే, నాకు శక్తి ఉంది, నా వయసు ఎంత అయినప్పటికీ కూడా ఒక యవనస్తుడు చేయగలిగిన పని నేను చేయగలను అనుకుంటూ ఉండాలంట. ఇలాగ నరాల స్పెషలిస్ట్ డాక్టర్ చెప్పారంట. అలా ఎప్పుడైతే అనుకుంటారో ఆ వ్యక్తి నరాలు సజీవమైన నరాల వలె ఆ సజీవమైన నరాల కేంద్రం నుంచి శక్తిని, బలాన్ని పొందుతూ ఉంటుంటాయంట. హల్లెలూయా! ఆ నరాల నుంచి శక్తిని పొందుకోగలుగుతారంట. ఎందుకంటే ఇలా మాట్లాడారు. ఆ మాటలకు తగ్గట్టు నరాలు యాక్టివేట్ అవి శక్తివంతంగా, బలవంతులుగా ఉంటారు. హల్లెలూయా! తమ నాలుకను స్వాధీనం చేసుకున్నవారు సర్వశరీరాన్ని స్వాధీనం చేసుకోగలరు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. నువ్వు ఏమి పలుకుతావో అదే పొందుకుంటావు. నువ్వు పేదవాడిని అని చాలాసార్లు నువ్వు అన్నట్లయితే నీ యొక్క నరాల క్రమం అంతా కూడా పేదరికాన్ని ఆహ్వానించడానికి సిద్ధపడుతూ ఉంటుంది. నీ గృహంలో పేదరికం అనుభవిస్తావు, పేదగానే ఉండిపోతావు. అయితే నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.
విజయం పొందగలను అని తలంచి పదే పదే అనుకున్నట్లయితే అప్పుడు నీ శరీరం అంతా విజయం పొందటానికి సంసిద్ధమవుతుంది. ఎటువంటి సవాలునైనా సరే ఎదుర్కోగలుగుతావు, జయించటానికి సిద్ధంగా ఉంటావు. ఆ కారణాన వీళ్ళు గమనించాలి, నువ్వు ఎప్పుడైతే ఇలాగా నీ యొక్క సిద్ధమైన మనస్సుతో కలిగి నేను జయించగలను అనేటువంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడావో, నీ యొక్క మైండ్ ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నదో, ఆ కారణాన విరుద్ధ భావంతో నీవు ఎప్పుడు కూడా పలకకూడదు. ఇంకెప్పుడు కూడా విరుద్ధ భావం అనేది పలకూడదు. కొరియా దేశంలో మరి కొన్ని చావు మీద చాలా పదాలు విరివిగా వాడకంలో ఉన్నాయంట. సాధారణంగా చచ్చేంత వేడిగా ఉంది అంటారు మనం కదా. చచ్చేంత తిన్నాను, తిండి పెట్టి చంపేస్తున్నారు రా బాబు అంటుంటారు కదా. మరి పీకల దాకా తిన్నాను, చచ్చేంత ఆనందంగా ఉంది, చచ్చేంత భయం వేస్తుంది అంటూ ఉంటుంటారు చాలామంది. అందుకే కొరియా యొక్క 5,000 సంవత్సరాల్లో ఎప్పుడూ జీవం చూడలేదంట. వింటున్నారా? పాలియాంగిచ్చే గారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పుట్టారంట. కొరియా యుద్ధ సమయంలో పెరిగారంట. ఆయన యుద్ధభీతి ఉన్న దేశంలో ఆయన జీవిస్తూ వచ్చాడంట. ఆయన చెప్పేది ఏంటంటే, నీవు మారకముందు నీ భాషను మార్చుకోవాలి. నీ భాషను మార్చుకోకపోతే నిన్ను నీవు మార్చుకోలేవు. నీ బిడ్డలో పరివర్తన నీవు చూడాలి అనుకుంటే క్రమమైనటువంటి భాషను మాట్లాడటం మొదలుపెట్టాలి. హల్లెలూయా! అదే వాళ్ళకి నేర్పించాలి. విప్లవకారులు, బాధ్యతారహితులైనటువంటి యవ్వనులు బాధ్యత కలిగిన పెద్దలుగా మారాలంటే ఈ యొక్క నూతన భాష వారికి నేర్పించాలి. హల్లెలూయా! వింటున్నారా? ఈ యొక్క క్రొత్త భాషను ఎక్కడ నేర్చుకోగలుగుతాం? ఉత్తమమైన భాష ప్రియులు గమనించాలి. ఉత్తమమైన బైబిల్ గ్రంథం నుంచే, బైబిల్ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదివినట్లయితే బైబిల్ భాష నేర్చుకోండి. విశ్వాస వాక్కులు వచించు నీ యొక్క నరాల స్థావరాన్ని ప్రయోజనార్థమైనటువంటి, అభివృద్ధిదాయకమైనటువంటి, ఫలితార్థమైనటువంటి, విజయవంతమైనటువంటి మాలతో నింపేయాలి. హల్లెలూయా! ఆ మాటలే పలుకువాటినే వలివేస్తూ ఉండాలి. అప్పుడు అవి నీ సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటాయి. అప్పుడు నీ యొక్క వాతావరణాన్ని అంతా కూడా, పరిస్థితులన్నిటిని కూడా జయించగలిగినటువంటి స్తోమతను పొందుకోగలుగుతావు. నాకు స్తోమత లేదనవు, అటువంటి స్తోమతను పొందుకోగలుగుతావు. కాబట్టి నీవు విజయాన్ని సాధించిన విజయముడవుతావు. థ్యాంక్ యూ లార్డ్. విక్టోరియస్ పర్సన్గా నువ్వు మార్చబడతావు. పలకబడిన పదాన్ని ప్రయోగించడానికి ప్రముఖ కారణం ఇదే. అది విజయవంతమైన వ్యక్తిత్వ జీవితం కలిగి ఉండటానికి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు మారకముందు నీ భాషను మార్చుకోవాలి. కాబట్టి నీ నోటి నుంచి వచ్చే భాష, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా. నువ్వు పలికే పలుకును బట్టి నీ జీవిత విధానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా నేను పేదవాడిని, నేను లేనివాడిని, మాది చిన్న జీవితం, చచ్చేంత భయం, ఇట్లాంటి మాటలను మన నోట ఎప్పటికీ రానివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట మనల్ని ప్రభావితం చేస్తుంది. మన మాటల యొక్క ఫలితాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆచితూచి ఆలోచించి అద్భుతమైనటువంటి, ఒకవేళ నీకు అవకాశం లేకపోయినా కూడా లేని వాటిని ఉన్నట్టుగా మరణంలోంచి జీవాన్ని కూడా ప్రకటించినట్లయితే అది ఫైనల్ చేస్తాడు దేవుడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమెన్.